అన్న మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందన్న. పాత బస్తీలో బేకరీ ఉండేది కదా, అక్కడ చూసుంటావు చెప్పి ఈ సైకిల్ షాప్ పెట్టుకున్నా. ఇందులో మునిగిపోయేది లేదు, మునిగిపోయేది లేదు, అంతా ప్రాఫిటే. అసలు లాస్ అన్న మాటే లేదు. కొంచెం కూడా ఉండదా అన్న? చేసుకున్న వాడికి చేసుకున్నంత లాభం. రేయ్ గాలి తొందరగా కొట్టే. అలాగే సార్. నాకెందుకు కొంచెం లాస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్ అయినా లాస్ ఉండదా అన్న? ఎందుకు రానిచ్చావయ్యా బాబు? ఈసారి కలిశాడు, ఈడేదో అన్నాడు అంతే. ఆ దెబ్బకి స్కోడా కారులో కూలింగ్ గ్లాస్ పెట్టుకు తిరిగేవాడిని సైకిల్ మీద కూలింగ్ చూడాలి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈడి నాలుగు మీద మచ్చ ఉంది. అందుకే అన్న నువ్వు ఇంత స్పీడ్ కొడుతున్నావు కదా, పొరపాటున ఇప్పుడు నేను తెగిందా? ఎందుకని? ఎక్స్పీరియన్స్ కదా. తెగలేదంటే నేను నమ్మలే అన్న, తెగుంటదిలే. నాకెందుకో ఇప్పుడు నీ వేలు తెగిపోద్ది అనిపిస్తుంది అన్న. ఎలా తెగుతే తెగదా. మారుతి ట్రావెల్స్ కాబట్టి అడిగాను. మా ట్రావెల్స్ బస్సు ఒక నిమిషం ముందు రాదు, ఒక నిమిషం వెనకాల రాదు. అన్న గాలిలో ఎగిరి విమానాలు లేట్ అవుతున్నాయి అన్న, పట్టాల మీద వెళ్ళి ట్రైన్ లేట్ అవుతున్నాయి అన్న. మీ బస్సు కుక్కడ్డం వచ్చి చెట్టును దుబేలు మనకు గుద్దేస్తాయి. సార్ నేను నూజివీడు బస్సు క్లీనర్ అండి. డ్రైవర్ కుక్కను తప్పించిపోయి చెట్టుకు గుద్దేశాడు సార్.